హాయ్ అందరికీ. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఎలా చేశానో మీకు చూపిస్తాను. అది కూడా కుక్కర్లో చేశాను. ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని అందులో 3 నుండి ఒక 4 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి ఫ్లేవర్ బిర్యానీకి చాలా బాగుంటుంది. ఇక్కడ యాలుక ఒకటి తీసుకున్నాను. అలాగే కొద్దిగా లవంగాలు, దాల్చిన చెక్క తీసుకున్నాను. ఇక్కడ నేను మసాలాలని చాలా తక్కువ వేస్ట్ చేస్తున్నా. బిర్యానీ ఆకు ఒక 2 తీసుకున్నాను. ఇక్కడ 1 కిలో చికెన్కి మీడియం సైజు ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బిర్యానీకి టేస్ట్ బాగా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకున్నాను. బిర్యానీకి అల్లం పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కానీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటుతుంది, హై ఫ్లేమ్లో చేయకూడదు. ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ కరెక్ట్గా ఫ్రై అవుతేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మీడియం సైజు 3 టమోటాలను సన్నగా కట్ చేసుకున్న. అలాగే పచ్చిమిర్చి ఒక 4 ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఒక 70% ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. బిర్యానీ చేసేటప్పుడు కొద్దిగా టమాటాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను 1 కిలో చికెన్ క్లీన్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు అలాగే నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకొని పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల ముక్కకు ఉప్పు అనేది బాగా పడుతుంది. నేను ఇక్కడ 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. కస్తూరి మేతి కొద్దిగా తీసుకున్నాను. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇక్కడ 2 స్పూన్స్ పెరుగు తీసుకున్నాను. సరిపోతుంది, ఎందుకంటే నేను నిమ్మకాయ తీసుకున్నాను కదా, అందువల్ల పెరుగు అనేది తక్కువ పడుతుంది. ఒకవేళ నిమ్మకాయ లేదంటే కొద్దిగా పెరుగు ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోండి. మూత క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. చికెన్లో నుంచి వచ్చే నీళ్ళు మొత్తం ఆవిరైపోవాలి. అంతసేపు ఉడికించుకోవాలి. మనం ముందుగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి ఈ చికెన్ కొద్దిసేపు నానబెట్టాం కదా, దానివల్ల చికెన్ ఉడికిన తర్వాత ఆ ముక్కలు అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇందులోనే వాటర్ మొత్తం ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను రైసు. ఒక ½ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఈ బియ్యంని మెల్లగా ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి బియ్యం అనేది అస్సలు విరగకూడదు, మెల్లగా కలుపుకోవాలి. ఇక్కడ బియ్యం నేను నానబెట్టాను కదా, అందుకే 1 గ్లాస్ బియ్యంకి నేను 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకుంటాను. అదే నానబెట్టకుండా ఫాస్ట్గా చేయాలంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ తీసుకోండి వాటరు. ఇలా ఎప్పుడైనా సరే బియ్యం నానబెడితే మాత్రం 1.5 గ్లాసే తీసుకోండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ తక్కువ అనిపించింది, అందుకే కొద్దిగా వేశాను. సాల్ట్ బాగా కరిగే విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇక్కడ కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వండి. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి.
సరిపోతుంది. ఇంకా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, అస్సలు మెత్తగా అవ్వలేదు. ఈ విధంగా ఉంటుంది. వాటర్ అనేది మనము చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.